ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 28 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 7వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వ్యాఖ్యాన అంశం: నీవు ఏ గుంపులో ఉంటావు? వ్యాఖ్యానాంశం: నీవు ఏ గుంపులో ఉంటావు? వ్యాఖ్యానం: క్రీస్తును బట్టి భేదం రావాలి, తప్పదు. యోహాను సువార్తలో ముమ్మారు ఈ భేదం సంగతి చెప్పబడింది. 7వ అధ్యాయం 43వ వచనంలోను, 9వ అధ్యాయం 16వ వచనంలోను, 10వ అధ్యాయం 19వ వచనంలోను. చూడండి, వెలుగునకును చీకటికిని భేదం, నీతికిని అవినీతికిని భేదం, సాతానుకును క్రీస్తుకును భేదం, పాతాళమునకును పరదేశునకును భేదం, నమ్మిన వారికిని నమ్మని వారికిని భేదం, రక్షింపబడిన వానికిని కేవలము రక్షణ లేని వానికిని భేదం. రాబో కాలంలో కూడా ఈ భేదం కనిపిస్తుంది. క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు, కానీ కడమ మృతులు లేపబడక 1000 సంవత్సరముల వరకు అలాగే ఉండాలి. ఇది గొప్ప భేదం కాదా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంతో సరిపోల్చండి. మీరు ఏ గుంపులో ఉంటారు? మొదటి పునరుద్ధానంలోనా, లేక 1000 ఏండ్ల తర్వాత జరిగే రెండవ పునరుద్ధానపు పాపుల గుంపులోనా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొప్ప భేదం కనిపిస్తున్నది. కుడి తట్టుకు వెళ్ళువారు కలరు, ఎడమ ప్రక్కకు వెళ్ళి అగ్నిలో ప్రవేశించువారు కలరు. చెత్తగా గాలికి కొట్టుకొని పోయే వారిది ఒక సమూహం, గోధుమలతో సమానంగా ఉండి తండ్రి కొట్టులో చేర్చబడే వారి సభ మరొకటి. మంచి చేపలది ఒక రాశి, చెడ్డ చేపలది మరొక రాశి. కాబట్టి భేదం లేనిది పని జరగదు. భేదానికి సిద్ధపడి ఉన్నారా, లేక సమాధానమని తప్పుగా పలుకుచున్నారా? జాగ్రత్త. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం చదివి ఆలోచించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.